ఇంకా ఇది ఇక్కడెందుకు? నువ్వా బ్యాంక్ సుందరి? పొద్దున్నే మేడదికి వచ్చేందుకు నా ప్రాణాలు తీయడానిక? కాదు, ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా, కాసేపు కింద మీద పడదామని. ఏమిటా చూపు? ఏమిటో చూపు మార్చో. ప్లీజ్ దగ్గర రాకు. ఒంటి మీద టవల్ ఒకటే ఉంది, నీకే చెప్పేది. వద్దు వచ్చింది. ప్లీజ్ నో. ఏం గురు, భయం వేసిందా? కాదు, అసహ్యం వేస్తోంది. నాకున్నది ఒక్క డ్రెస్, ఆ ఒక్క డ్రెస్ నువ్వు తగిలించుకున్నావు. నువ్వు తగిలించుకున్న ఆ డ్రెస్ నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటేసుకున్నంత ఫీలింగ్ వస్తుందా? బట్టలేం కర్మ, నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు. వద్దు, నన్ను విసిగించుకో. అవతల నా డ్యూటీకి టైం అవుతోంది. ఇదిగో ఆ బట్టలు పేసాయి. ఇందా. అక్కర్లేదులే, అది కూడా నువ్వే ఉంచుకో. సింగిల్ డ్రెస్ కాడివి, రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది. ఇదిగో ఈ కర పట్టుకో. ఇదిగో తీసుకో. దొరటాడికి మగిలి పూవిస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట. సరసం కూడా తెలీదు ఏ మనిషి. వద్దు సుందరి, ప్లీజ్ నన్ను హింసించకు. ప్లీజ్ నన్ను రక్షించు. ప్లీజ్. ఇదిగో తీసుకో. కళ్ళు తోడు మహానుభావ, తెరవమంటుంటే. అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వనుకునేంత చీప్ క్యారెక్టర్ని కాదులే. బ్యాంక్ టైం అయింది, వస్తా. నీ పేరేంటి? హరివీర భయంకర చండ ప్రచండ ఉద్దండ మార్తాండ భూపతి. భూపతి అని పిలుస్తాం చాలే. విత్ ప్రెషర్ సార్. డాడీ, కాలేజ్కి వెళ్తున్నాను, పాకెట్ మనీ కావాలి. ఎంత కావాలమ్మా? జస్ట్ 500. ఈ రోజుకి అడ్జస్ట్ అవుతుంది. 500 ఒక్క రోజుకు సర్దుకుంటావా? నోర్మయ్ స్వీటీ, అసలు నీ ఖర్చే ఉందే. భూపతి, అమ్మాయిని నేరుగా కాలేజీకి తీసుకెళ్లి సాయంకాలం నేరుగా ఇంటికి తీసుకురావాలి. మధ్యలో ఎక్కడ ఆపకూడదు. 1000 కళ్ళతో కాపలా కాయాలి. 1000 కళ్ళున్నది ఇంద్రుడికమ్మా, నాకున్నది 2 కళ్ళే. మాట వరుసకంది లేవయ్యా. మధ్యలో దానికి చెత్త గ్యాంగ్ ఉంది, వాళ్ళని కలవకుండా చూడాలి. ఇంత చిన్న వయసులో అమ్మాయి గారికి అంతమంది బాయ్ ఫ్రెండ్సా? నాకంత సీన్ లేదు, వాళ్ళు చిన్న పిల్లలు. బాయ్, సీ యూ. బాయ్ బాయ్ బాయ్. చెప్పింది అర్థమైందా? అయిందమ్మా. అయ్యా, దేవేంద్రుడికి 1000 కళ్ళుంటాయి కదా, ఆయనకి సైట్ వస్తే ఏ కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటాడు? వెళ్ళి సాయంత్రం రా. వస్తావుగా, అప్పుడు చెప్తానులే. వెళ్ళు. అలాగే. వీడు సందేహాల పక్షిలా ఉన్నాడు. అసలు డ్రైవింగ్ చేస్తాడా? నాకు అనుమానంగానే ఉంది. ఎందుకు ఏడుస్తున్నా? రే, దొరబాబుకా డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా. ఇంకా నాకు వేరే పనే ఉందిరా. అందుకే ఈ బ్రాంతిలో ఈ పురుగుల మందు కలుపుకుని. తాగేసావా? లేదురా, తాగుతానురా. మీ అందరికి పార్టీ ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతానురా. తాగరా, తొందరగా తాగరా. ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూశాను కానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదురా. తాగరా, చావరా. సావమంటావరా? నా సావు సీన్ నీకు చూడాలనుందట. నా సావు నీకంత కామెడీగా తప్పించుకుందట్రా. సత్తానురా, సత్తాను. ఆ నాయుడు గడు కూడా వచ్చాక ఆడికి కూడా పెగ్గ పోసి కడసారి చూపు చూసేసి అప్పుడు సత్తానురా. చచ్చిపండు నాయుడు, చచ్చిపండు నాయుడు. ఏంట్రా నువ్వు చచ్చిపోవడం డిసైడ్ అయిపోయావా? వీళ్ళందరికి పాటిస్తున్నావుగా. అవునరా, నీ కోసమే వెయిటింగ్ రా. దారా, నువ్వు కూడా పెగ్గించుకోరా, నేను చచ్చిపోతాను రా. వద్దురా, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చచ్చినా నువ్వు చావటానికి వీల్లేదు. అంతే. చూసారా వీడికి నేనంటే ఎంత ప్రేమో. అందుకే రా వీడంటే నాకు అంత ఇష్టం. ఎర్రా ఎర్రా నాయుడు,
నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇంత ఇష్టం కదా. లేదురా, గంట క్రితం నుంచి అంటా ఉంటారా. ఇవాళ నా పుట్టినరోజురా. పుట్టినరోజా? ఎందుకురా అంత ఆశ్చర్యపోతారు? నేను పుట్టకూడదా? అందుకే ఈ రోజు చావద్దు అంటున్నాను. నేను చచ్చి తప్పించుకుంటే నీకేంట నష్టం? నష్టం అంటావేంట్రా? ఇవాళ నువ్వు చచ్చిపోయేవరకు నా పుట్టినరోజు సరదాగా చేసుకోలేను. నీ శవాన్ని మేము శ్మశానాన్ని తీసుకెళ్తాం, అక్కడ నిన్ను కాల్చడం, మేము స్నానాలు చేయటం అంతటితో సరిపోయిందా? మళ్ళీ రేపు వెళ్తాం, పాలు పొంగించడం, బూర్లు అడుగుని తింటాం. ఈ సంవత్సరంతో సరిపోదురా? మళ్ళీ వచ్చే సంవత్సరం నీ డెత్ డే నా బర్త్డే ఒకే రోజు వస్తుందిరా. నువ్వు చావటం, నేను పుట్టడం, నేను పుట్టడం, నువ్వు చావటం. నువ్వు పుట్టి నేను చచ్చి నువ్వు పుట్టి జీవితాంతో నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉంటదిరా బాబా. అంటే నీ బోడి బర్త్డే కోసం నా డెత్ డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా? నీలాంటి ఫ్రెండ్ ఉండబట్టారా సిగ్గుతో వెంటనే చచ్చిపోవాలి పెడుతుంది. అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా? ఏంటేంట్రా? నాకు ఈ పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పెర్మనెంట్ పనులు లేవు కదా. నీకు ఉద్యోగం లేకపోవడం ఏంట్రా? హాస్పిటల్లో నీకు కాంపౌండర్ ఉద్యోగం ఇస్తారని దొరబాబు నాకు చెప్పి పంపించాడు రా. నిజమా? అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం. ఆ డబ్బా ఏంట్రా బుడబుక్కలు డూపునే డూపుతున్నా? డబ్బా ఖాళీగా ఉంది, పురుగుల మందు బ్రాంతిలో కలిపేసానేమన్న డౌట్ గా ఉందిరా. గొడు పుంజిబాయ లచ్చమ్మది, పుంజిబాయ లచ్చమ్మది. ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? సరసం కాదే, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పీకల దగ్గర తిన్నా, ఎవడన్నా చెప్తాను అవుతాడు. పట్టు ఎత్తాడు కవులు చెప్పమని చెప్తాడు పెద్ద పెంచి కవులు అయ్యారు. మళ్ళీ తెప్పించాడు బాబు, మళ్ళీ తెప్పించాడు బాబు. నమ్మడు నీ మా పోటలేదు. అన్ని బండ్లు సర్దారా? ఈ బస్తా వేసింది ఎవరు? ఇంకెవరు మనమేనండి. నీకు అసలు బుద్ధి ఉందిరా? నేను యూరియా బస్తా వేయమంటే డిఏపి బస్తా వేసావే. ఇది తీసుకెళ్ళదు పట్రా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తావు కొత్త మాట. అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి నాట్లో నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తోలు తీరిందా? ఏంటి సోరమత్త, ఎక్కడ నీ కూతురు కనపడలేదు? నా కూతురు మీద మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందేటి? కొంచెం తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరి కాస్త దిగుద్ది. మళ్ళీ తిరింది. నా బంగారు తల్లి, నా ఎండుకొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వదిలేస్తా వదులు. ఏంటత్తా నువ్వు, ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాడతా నీకు ఎవరిని పడతా గిల్లెత్తుంటావు. ఈ గిల్లుడతో మీ ఆమె చూపించాల. ఎంత బాగా చెప్పారా అల్లుడు. ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటారంటే మరి అయిపోయాడు. ఇదిగో నా జీవితం మీ అమ్మని చేసుకుంటా. నువ్వేట్రా చేసుకునేది? అదిగో ఆ చిన్నవాడికి ఇస్తా. లగ్గాలు ఎప్పుడు పెంచిస్తావా? ఎప్పుడు నేట్రా? ఏంట బాబు ఎంత లేట్ చేసావు? నా బండి ఎక్కువ. సొంత పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా? మన కాబోయే వాళ్ళ పిల్లవడదేంటి? నువ్వు ఎద్దులు కుదురుతున్నాయి. అది పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇది పట్టుకోరా నీ చేతుల్లో జరిగింది.